స్థిరపరిచినందుకు, మరొక సమయాన్ని మాకు ఇచ్చినందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో కృతజ్ఞత చెల్లిస్తున్నాం. తండ్రి, మా నుండి మీరు కోరుచున్నది ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ప్రభువా నీ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించారు. ఆయన మా పాపముల నిమిత్తమే శిలువపై మరణించారు, సమాధి చేయబడ్డారు. సమాధిలోంచి 3వ దినాన్ని లేపబడి ప్రభువా 40 దినాలు సజీవునిగా కనపరుచుకుని పరలోకానికి వెళ్ళారు. తిరిగి రానైనా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మేమందరం కూడా ప్రభువా మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మీ వాక్య ప్రత్యక్షతలోంచి, నీ ఆత్మ ప్రత్యక్షతలోంచి మమ్మల్ని దర్శించండి ప్రభువా. మాకు సహాయం చేయండి. బలహీనైనా నీ యొక్క సత్యం నిమిత్తమే జ్ఞాపం చేసుకోండి. నన్ను బలపరచండి. నీ మాటలు నా నోట్లో ఉంచండి. నీ చేతి నీళ్ళలో నన్ను కప్పండి. నా నోటికి తోడేయండి. పలకవలసింది మీరే బోధించమని మత్తయి సువార్త 10:20 నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ప్రభా మమ్మల్ని అందరినీ నేను జ్ఞాపం చేసుకోమని, ఇంకా ఎవరైతే రానన్నారో వారిని కూడా నడిపించండి. వచ్చిన వారిని బట్టి కూడా ప్రభా మీ కృతజ్ఞత చెల్లిస్తూ ఈ సమయంలో ప్రభా నాకు కూడా నీ సహాయం అనుగ్రహించమని మరొకసారి యెషయా గ్రంథం 41:9-10 నెరవేర్చండి. సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ప్రభా మీ రక్తంతో మమ్మల్ని అందరినీ కడిగి పవిత్రపరచమని, మీరు కోరుచున్న విధంగా, మీరు వెతికిన విధంగా మేము కూడా యథార్థంగా ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ అందుకొరకే మా హృదయాలు ప్రభా ఆరాధనతో నింపమని ప్రభా మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ కేవలం నాయన నీ కృప ద్వారా సహాయం చేయమని, కృపతో జ్ఞాపం చేసుకోమని, మా మధ్యన మీ కృపను ఉంచమని ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి సహాయం కొరకు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి సమూయేలు మొదటి గ్రంథము 1వ కట్టులో రాయబడిన వాక్యం. పరిశుద్ధ గ్రంథంలోంచి సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 18-19 చదువుకుందాం. చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 18-19. ఇలాగన దావీదు అమాలేకులు దోసుకుని పోయిన దాని అంతటిని తిరిగి తెచ్చుకునను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించును. కుమారులనేమి కుమార్తెలనేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించును. మరి ఉదయకాల సమయంలో దావీదు యొక్క పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది. దానికి కారణం ఏంటంటారు? దావీదు ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి? దావీదు యొక్క జీవితాన్ని మనం వాక్యం ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు దావీదు జీవితంలో ఎలా ఉన్నాడంటే చూడండి. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. చాలండి. దేవుని దృష్టికి దావీదు ఎలాగ ఉన్నాడండి? యథార్థంగా ఉన్నాడు. యథార్థత. ఇక్కడ మన భాగంలో చదివినప్పుడు రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో దావీదు చదవండి 4వ వచనం ఒక మాట ఉంటుంది. దావీదు ఇత్తీడైన ఊరియా సంగతి తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలు దేని విషయమందు తప్పిపోలేదంటండి. అంటే దావీదు తప్పిపోనేవాడు. ఆ ఒక్క విషయంలో తప్ప దేవుని దృష్టికి దావీదు ఎలాగున్నాడంటే యథార్థంగా ఉన్నాడంటండి. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవాడెల యథార్థంగా ఉన్నట్లు అతని హృదయం యథార్థంగా ఉండలేదు. దావీదు అంతగా యథార్థంగా ఉన్నాడు. అంతే ప్రభువు కూడా సమరయ స్త్రీతో మాట్లాడుతూ అంటారు. యోహాను సువార్త 4వ అధ్యాయం చదవండి భాగాన్ని.
యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం చదవండి. చాలండి. ఇక్కడ ప్రభు ఏం చెప్పారంటే, యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో తండ్రిని ఆరాధించే కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునే వచ్చుచున్నది. చూసారండి, అంటే దేవుడు కోరుకునేది యథార్థమైన ఆరాధన. యథార్థమైన ఆరాధన మనం ఆరాధించాలంటే మన హృదయం ఎలాగ ఉండాలండి? యథార్థంగా ఉండాలి. దావీదు జీవితంలో మనం చూసినప్పుడు దావీదు దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాడంట. అలాగే ఈ దినం మనం కూడా యథార్థంగా ఆరాధించాలి. యథార్థంగా ఆరాధించాలంటే మన హృదయం ఎలాగ ఉండాలండి? చూడండి, హృదయం గురించి కొన్ని విషయాలు రాయబడ్డాయి దేవుని వాక్యంలో. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం చాలండి. దేవుడిని ఎరిగే హృదయం దేవుడిస్తాడంటండి. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనం చదవండి. మరలా ఆ భాగాన్ని, వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడనగునట్లును నేను యెహోవానని ఎరుగు హృదయమును వారికి ఇస్తాడంట. అంటే హృదయము, మనం ఎటువంటి హృదయం కలిగి ఉండాలంటే, యథార్థమైన ఆరాధన నీవు నేను చేయాలంటే ఈ సమయంలో ఆయన్ని ఎరిగే హృదయం నీకు ఉండాలి. అప్పుడు ఆయన నీకు దేవుడిగా ఉంటాడంట. ఆ మాట చూడండి, వారు నా పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడన్నట్లును నేను యెహోవానని ఎరుగు హృదయము వారికి ఇచ్చేదును. అంటే దేవుడిని ఎరిగే హృదయం ఉండాలి. మనకేం హృదయం ఉండాలండి? దేవుని ఎరిగే హృదయం ఉండాలి. దేవుని ఎరిగే హృదయం మనం ఉన్నప్పుడు ఆ ఆరాధన యథార్థంగా ఉంటుంది. అందుకే యేసు ప్రభువు వారు కూడా ఒక మాట చెప్తారు. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. వేషధారులారా, చూసారండి హృదయం ఎలాగుందండి? దేవునికి దూరంగా ఉంది. ఎవరైతే దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తారో వారి గురించి ప్రభు ఏం చెప్తున్నాడంటే, వేషధారులారా, అంటే మీరు వాక్యాన్ని నిరర్ధకం చేస్తారు. వారి గురించి ప్రభు చెప్పిన మాట ఏంటంటే, వేషధారులారా, పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ హృదయం ఎలాగుందండి? దూరంగా ఉందంట. అందుకే ప్రభు ఆ మాట అన్నారు. అదే యథార్థమైన హృదయంతో ప్రభుని ఏం చేయాలి? ఆ మాట చదవండి. 15వ అధ్యాయం 6-7 వచనంలో ఏముంది అక్కడ? మత్తయి సువార్త 15:6-7. చాలండి. ఒక వ్యక్తి వాక్యాన్ని నిరర్ధకం చేసినప్పుడు ఆ వ్యక్తి ఎలాగ ఉంటాడంటే వేషధారి. రెండోదిగా చూస్తే అక్కడ ఒక మాట ఉంది. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే పెదవులతో గనపరుస్తాడు కానీ హృదయం ఎలాగుందండి? దూరంగా ఉంది. ఆ హృదయం దూరంగా ఉన్న వ్యక్తి చేసే ఆరాధన ఎలాగుంటుందంటే వ్యర్థమైన ఆరాధన. ఏ ఆరాధన అండి అది? వ్యర్థమైన ఆరాధన. ఆ దావీదు హృదయం చూస్తే యథార్థంగా ఉందంటండి. అందుకే దావీదు అంటాడు, ఏమని అంటాడు? చదవండి. 18వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. దావీదు ఎలా ఆరాధిస్తున్నాడంటే ప్రభుని చూడండి. కీర్తన గ్రంథం 18 మొదటి వచనం. 18వ అధ్యాయం కీర్తన 18 మొదటి వచనం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము. చూసారండి, దావీదు దేవుడిని ఎలా ఆరాధిస్తున్నాడంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
నువ్వు నా బలము, నువ్వు నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. అందుకే 9వ వచనంలో కూడా మాట అంటాడు చూడండి దావీదు. 1వ వచనం, కీర్తన 9వ అధ్యాయం 1వ వచనం, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించు. అంటే పూర్ణ హృదయంతో, ఇంకా ఆయన హృదయంలో ఎవరు ఉన్నాడు? దేవుడే ఉన్నాడు. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. ఇటువంటి స్తుతి, ఇటువంటి ఆరాధన దావీదుకి ఎందుకు వచ్చిందంటే తన హృదయం ఎలాగుందండి? యథార్థమైన, అంటే దేవుడిని ఎరిగిన హృదయం ఆయన కలిగి ఉన్నాడు. ఆయనలో ఏముందంటే దేవుడిని ఎరిగిన హృదయం ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన యథార్థంగా ఆరాధించాడు. ఈ ఉదయకాల సమయంలో మనం ప్రభుని యథార్థంగా ఆరాధించాలంటే మన హృదయం ఎలా ఉండాలంటే యథార్థంగా ఉండాలి. అందుకో మాట ఉంటే చూడండి, ఇర్మీయా గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఇర్మీయా గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. చాలండి. ఆయన ఏం చూస్తాడండి? మన హృదయాన్ని చూస్తాడు. నీ హృదయం యథార్థంగా ఉందా లేదా? నీ హృదయం దేవునికి దగ్గరగా ఉందా లేదా? నువ్వు చేసే ఆరాధన యథార్థంగా ఉందా లేదా? ఆయన ఏం చూస్తాడు చెప్పండి? మనం చదివాం కదా భాగంలో ఏముంది? ఆయన ఏం చూస్తాడు? హృదయం చూసేవాడు నీవే. దావీదు హృదయం చూసినప్పుడు దావీదు యొక్క హృదయం యథార్థంగా ఉంది, దేవునికి దగ్గరగా ఉంది, యథార్థంగా ఉంది. అందుకే ఆయన అంటున్నాడు, దావీదు యొక్క హృదయము నా దృష్టికి యథార్థంగా ఉంది. కూర్చున్న మనం కూడా మన హృదయాన్ని కూడా ప్రభు చూస్తాడు. ఇక్కడ నిలబడ్డ నేను కానీ కూర్చున్న మీరు కానీ మీ హృదయాలు ఎలాగున్నాయి అది ప్రభువు తెలుసు. దేవునికి దగ్గరగా ఉందా లేకపోతే దేవునికి దూరంగా ఉందా? దేవునికి దూరంగా ఉండడానికి కారణం ఏంటి చెప్పండి? చూడండి, ఇంకో మాట ఉంటుంది. ఎబ్రేలుకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోయినట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం అంటండి. అంటే విశ్వాసం లేని వ్యక్తి ఎలాగుంటాడో దుష్ట హృదయం. ఒక వ్యక్తి అంటే విశ్వాసం లేని వ్యక్తి ఏ హృదయం కలిగి ఉన్నాడు? దుష్ట హృదయాన్ని కలిగి ఉన్నాడు. ఆ వ్యక్తి యథార్థంగా ఆరాధించలేడు. ఎందుకంటే ఆ వ్యక్తిలో విశ్వాసం లేదు. విశ్వాసం లేని వ్యక్తి ఎవరండి? అంటే దేవుని విడిచిపెట్టినవాడు, దుష్ట హృదయం కలిగినవాడు. ఇటువంటి వ్యక్తి ప్రభువుని యథార్థంగా ఆరాధించలేడు. అందుకే ఆ మాట చదివాం ఎబ్రేలుకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. అందుకే ఇర్మీయా గ్రంథంలో కూడా చూడండి ఒక మాట ఉంటుంది, 29వ అధ్యాయం 13వ వచనం. ఎంతక్క? ఎన్నో అధ్యాయము? యెషయా గ్రంథమా? క్షమించడం, యెషయా గ్రంథం చూడండి. చాలండి. చూసారా, ఇక్కడ కూడా అదే మాట ప్రవక్త అయిన యెషయాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చినారు కానీ, చూసారండి, గణపరుస్తున్నారంట. హృదయం ఎలాగుందండి? దూరం చేసుకున్నారంట. మన హృదయం దావీదు వలె యథార్థంగా ఉన్నప్పుడు ప్రభువుని ఎలా ఆరాధిస్తాను? నా పూర్ణ హృదయంతో నేను దేవుణ్ణి స్తుతిస్తాను. మనం కూడా దావీదు కలిగిన హృదయం మనం కలిగి ఉన్నప్పుడు ఈ దినం మనం చేసే ఆరాధన యథార్థంగా ఉంటుంది. అటువంటి హృదయం మనం కలిగి ఉన్నప్పుడే ప్రభుని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాం. అటువంటి ఆరాధనే ప్రభు కోరుచున్నాడు. ఈ సమయంలో మన హృదయం యథార్థంగా ఉండాలంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఇర్మీయా గ్రంథం చూడండి, ఒక మాట ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనం చదవండి. చాలండి. ప్రభు ఏమిస్తాడంట? ఇర్మీయా గ్రంథం యెహెజ్కేలు గ్రంథం 36:26 ఏమిస్తాడండి? నూతన హృదయం మీకు ఇచ్చేదను. ఇంకేమిస్తాడు ఆయన?
నూతన స్వభావం మీకు ఇస్తాను. రాతి గుండెని మీలోని తీసివేసి మాంసం గుండెని ఇస్తాను. నా ఆత్మను మీ అందుంచి చాలండి. ఏహెచ్కేలు గ్రంథం 36:26 నూతన హృదయాన్ని మీకు ఇస్తాను. ఎందుకంటే మనలో దుష్ట హృదయం ఉందనుకోండి, ప్రభుని యథార్థంగా ఆరాధించను. దుష్ట హృదయం అంటే విశ్వాసం లేని హృదయం. విశ్వాసం లేకపోతే ప్రభు ఉండడు అక్కడ ఆ హృదయంలో. అది ఏ హృదయం అండి? దుష్ట హృదయం. ప్రభు అంటున్నారు, మీరు నన్ను పెదవులతో ఘనపరుస్తున్నారు కానీ హృదయం ఎలాగుందండి? దూరంగా ఉందంట. దూరంగా ఉందంట. అటువంటి దూరంగా ఉన్న హృదయంతో ప్రభుని ఎలా ఆరాధిస్తూ, అందుకే యేసు ప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు, యథార్థంగా ఆరాధించేవారు. యథార్థత మనలో ఉండాలంటే నూతన హృదయం కలిగి ఉండాలి. నూతన హృదయం మనం కలిగి ఉండాలంటే ఎలా ఉంటుంది చూడండి. కీర్తన గ్రంథం ఒక మాట ఉంటుంది. కీర్తన గ్రంథం 33వ అధ్యాయము, కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం. యెహోవా వాక్యం యథార్థమైందంటండి. అంటే ఒక వ్యక్తిలో దేవుని వాక్యం ఉన్నప్పుడు ఆ హృదయం ఎలాగుంటుందండి? యథార్థంగా ఉంటుంది. దావీదు కూడా అలా యథార్థంగా ఉండడానికి కారణం ఏంటంటే ఆయన వాక్యం ఉంది ఆయన హృదయంలో. మన ఆత్మీయ జీవితంలో కూడా ఆయన వాక్యం మనలో ఉన్నప్పుడు మన హృదయం ఎలాగుంటుందండి? యథార్థంగా ఉంటుంది. యథార్థంగా ఉంటుంది. వాక్యం ఎప్పుడైతే ఉందో మనలో అప్పుడు సత్యం ఉంటుంది. వాక్యం మనలో ఎప్పుడైతే ఉంటుందో ఆయన ఆత్మను ఉంటుంది. అందుకే భక్తుడు అంటున్నాడు, యెహోవా వాక్యం యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైంది. ఈ ఉదయకాల సమయంలో ప్రభు అన్నారు, ఏహెచ్కేలు 36:26 నూతన హృదయాన్ని మీకు ఇచ్చేదని. ఆ నూతన హృదయంతో ప్రభువుని మనం ఆరాధించాలి. ఒకవేళ ప్రభు అన్నారు, వారి హృదయం నాకు దూరంగా ఉందన్నారు. ఒక వ్యక్తి హృదయము దేవునికి దూరంగా ఎప్పుడుంటుంది చెప్పండి? ఎప్పుడుంటుంది? చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము యేసు ప్రభువు వారు చెప్పారు హృదయం గురించి. ఇక్కడ 7వ అధ్యాయము 21వ వచనం నుండి, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకము వచ్చును. ఇవన్నీ చెడ్డవంటండి. అంటే మన హృదయంలో ఇవన్నీ ఉన్నాయనుకోండి, చెడ్డవి. ఏ వ్యక్తులు అయితే ఇవన్నీ చెడ్డవి ఉంటాయో ఆ వ్యక్తి అపవిత్రుడని రాయబడ్డది అక్కడ. చూడండి, ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుణ్ణి అంటే మనుషుని కూడా అపవిత్రపరిస్తే తను ఈ చెడ్డవన్నీ కలిగి ఉన్నప్పుడు ఆ హృదయంతో దేవుణ్ణి ఎలా ఆరాధిస్తాడు చెప్పండి? అందుకే దావీదు గురించి మనం తెలుసుకున్నప్పుడు దావీదు హృదయం యథార్థంగా ఉందంట. దావీదు హృదయాన్ని దేవుడు చూశాడు. చూసినప్పుడు ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే దావీదు హృదయం యథార్థమైంది. నా జీవితంలో ఒకవేళ విశ్వాసం లేని హృదయం నువ్వు కలిగి ఉంటే అది దుష్ట హృదయం. ఒకవేళ దేవునికి దూరంగా నీ హృదయం ఉందనుకోండి, ఆ హృదయం ఎటువంటిదండి చెప్పండి? ఏ హృదయం అది? దుష్ట హృదయం. రెండోది ఏ హృదయం అది? అపవిత్రమైన హృదయం. ప్రభువు అన్నారు, నేను నూతన హృదయాన్ని మీకు ఇస్తానన్నాడు ఆయన. అంటే ఒక వ్యక్తులు ఈ చెడ్డవన్నీ ఉన్నప్పుడు ఆ హృదయం ఎలాగుంటుంది? అపవిత్రంగా ఉంటుంది. తాను అపవిత్రంగా ఉంటాడు, లోపల నుండి బయలు వెళ్ళిన మనుషుని కూడా అక్కడ ఏం చేస్తాడండి? అపవిత్రపరుస్తాడు. ఈ ఉదయకాల సమయంలో అయితే మనకి యథార్థమైన హృదయం కావాలి, నూతన హృదయం కావాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం మనలో ఉందో ఆ హృదయం యథార్థంగా ఉంటుంది. ఆ హృదయంలో ప్రభువుని మనం ఆత్మతోనూ సత్యంతో ఆరాధిస్తాం. అందుకే చూడండి, సామెతల గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది. గత దినాల్లో జ్ఞాపం చేసుకున్న ఈ మాట సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20వ వచనం. నా కుమారుడా సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు సెవియొగ్గుము,
నీ కన్నులు ఎదుటిన వాటిని తొలగిపోనీకము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకుని. చూసారండి, వాక్యం ఎక్కడ భద్రంగా ఉండాలి? హృదయంలో ఉండాలి. ఎప్పుడైతే నీ హృదయం వాక్యంతో నింపబడుతుందో ఆ వ్యక్తి ఆత్మతోనూ సత్యంతో ఆరాధిస్తాడు. ఒకవేళ నీలో విశ్వాసం లేకుండా ఉంటే అది దుష్ట హృదయం. ఒకవేళ చెడ్డవన్నీ నీలో కలిగి ఉంటే అది అపవిత్రమైన హృదయం. ఆ హృదయంలో ప్రభువుని నువ్వు ఆరాధించలేవు, యథార్థమైన ఆరాధన రాదు. ఈ ఉదయకాల సమయంలో అయితే ప్రభు మనకి ఏ హృదయం ఇస్తా అన్నాడండి? నూతన హృదయాన్ని మీకు ఇచ్చేదని. నూతన హృదయం, ప్రభు నూతన హృదయం ఇచ్చినప్పుడు ప్రభువుని మనం అలా ఆరాధిస్తాం. అందుకే ఒక భక్తుడు అంటాడు చూడండి, కీర్తన గ్రంథం 73వ అధ్యాయము, కీర్తన గ్రంథం 73వ అధ్యాయము 13వ వచనం. నా హృదయమును నేను శుద్ధి చేసుకునిట వ్యర్థమే. చూసారండి, హృదయాన్ని ఇక్కడేమో నా హృదయమును నేను శుద్ధి చేసుకునిట అంటే హృదయం ఏమవ్వాలి? శుద్ధి అవ్వాలి. ఎలా శుద్ధి అవుతుంది? నా హృదయం నేను శుద్ధి చేసుకునిట వ్యర్థం అన్నాడు. అంటే హృదయం శుద్ధి చేసుకోవాలి. యేసు ప్రభువు వారు కూడా ప్రసంగంలో ఒక మాట చెప్తారు, కొండ ప్రసంగం, హృదయ శుద్ధి గలవారు వారు ఎవరిని చూస్తారండి? దేవుని చూస్తారంట. అంటే హృదయం శుద్ధి అయినప్పుడు దేవుని చూస్తారు. హృదయంలో అపవిత్రత ఉన్నప్పుడు, విశ్వాసం లేనప్పుడు దేవుని చూడలేడు. ఏ వ్యక్తి అయితే ఆ వాక్యం, యథార్థమైన వాక్యం మన హృదయంలో ఉంటుందో ఆ వ్యక్తి కూడా యథార్థంగా ఆరాధిస్తాడు. దావీదు కూడా అలాగే ఆరాధించాడు. ఈ ఉదయకాల సమయంలో మనం యథార్థంగా ఆరాధించాలంటే మనం ఎటువంటి హృదయం కలిగి ఉండాలంటే యథార్థమైన హృదయం కలిగి ఉండాలి, శుద్ధ హృదయం కలిగి ఉండాలి. ఆ హృదయం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ప్రభు అన్నారు హెచ్కేఎల్ 36:26 ఏముందండి? ఏ ఉదయం ఇస్తా అన్నాడైనా? నూతన ఉదయం. నా ఆత్మను మీ అందుంచి. అంటే ఎప్పుడైతే ఆ హృదయంలో ఆ ఆత్మ ఉంటుందో ప్రభువుని మనం ఎలా ఆరాధిస్తాం? ఆత్మతోనూ సత్యంతో ఆరాధిస్తాం. అందుకే సమరయ స్త్రీతో ప్రభు చెప్తున్నాడు, యథార్థంగా ఆరాధించి. ఆ కాలం వచ్చేస్తుంది అన్నారు. ఒకప్పుడైతే మన ఆరాధన ఎలా ఉండేదండి చెప్పండి? దేనికి ఆరాధించేవాళ్ళు మనం? చెప్పండి, వీటిని ఆరాధించేవాళ్ళు. నా మట్టుకైతే నేను దేవుడిని ఆరాధించేవాడిని కాదు, మోగవాటిని ఆరాధించేవాడిని, దేవుడిని లేనివాడిని. అయితే ఇదే నాన్న మీ మధ్యన నేను కూడా నిలబడడానికి కృపనిచ్చాడు దేవుడు. ఆ హృదయం మనం కలిగినప్పుడు ప్రభుని యథార్థంగా ఆరాధిస్తాం. అందుకే ఒక మాట ఉంటుంది చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. చదవండి. చాలండి. పవిత్ర హృదయం అంట. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనం. ఏ హృదయం అండి ఇది? పవిత్రమైన హృదయం. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పవిత్రమైన హృదయంతో ప్రభువుని ఆరాధించాలి. హృదయం ఒకవేళ చెడిపోయి ఉంటే, ఇర్మియా గ్రంథంలో కూడా ఉంది, హృదయం అన్నిటికంటే మోసకరమైందంట. అది ఎటువంటి వ్యాధి కలదండి? ఘోరమైన వ్యాధి కలదంట. ఆ హృదయంలో ఏముంటుందంటే పాపం ఉంటుంది. ఒక వ్యక్తిలో పాపం ఉన్నప్పుడు, ఆ అపవిత్రత ఉన్నప్పుడు, ఆ విశ్వాసం లేని హృదయం కలిగిన వ్యక్తిని దేవుని యథార్థంగా ఆరాధించలేడు. అయితే ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే తిమోతికి రాసిన మొదటి పత్రికలో, ఏ హృదయం అండి ఇది? పవిత్రమైన హృదయం అంట. మరి మన హృదయం పవిత్రం అవ్వాలంటే ఎలాగా చెప్పండి? అందుకే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. మన పాపం నిమిత్తమే యేసు ప్రభువారు శిలువపై మరణించాడు. ఆయన ముఖం మీద ఉమ్మేయించుకున్నాడు, చెంపదెబ్బలు కొట్టించుకున్నాడు, తల మీద ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు, అవమానపరచబడ్డాడు, దూషింపబడ్డాడు. ఆయన ఏ పాపం చేయలేదు. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, నమ్మదగిన వాడు. ఆయనలో ఏ దోషం లేదు. అయితే దోషం కలిగిన మనం, పాపం చేసింది మనం, శిక్షకు పాత్రులు మనం. అయితే ప్రభు మనల్ని ఏ హృదయం అండి? పవిత్రమైన హృదయం ఇవ్వడానికి, శుద్ధ హృదయం ఇవ్వడానికి. ఈ హృదయం చెడిపోయింది ఉంది. వాక్యం ఎలా ఉంటుంది చెప్పండి? మీరు ఫిల్టర్ వాటర్ తెస్తారు బయట నుంచి, టిన్ వాటరు. ఆ టిన్ ఏమో అడుగునంత బూజెట్టేసింది, పచ్చగా ఉంది. తెచ్చిన వాటర్ అందులో పోసేస్తారా? ఏం చేస్తారు? ముందు ఆ టిన్ని క్లీన్ చేస్తారు, దాన్ని శుభ్రం చేసిన తర్వాత కొత్త నీరు ఏదైతే వచ్చిందో అది అందులో పోస్తారు. అందుకే యేసు ప్రభువారు కూడా మన హృదయాన్ని పవిత్రపరచడానికి, శుద్ధపరచడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మన పాపాల కొరకు ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు. సమాధిలోంచి 3 దినాలు లేచి
పరలోకానికి వెళ్ళి. ఎలా పవిత్రపరిచాడు హృదయాన్ని చూడండి. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 9వ వచనం. చాలు. వారి హృదయములు దేని ద్వారా పవిత్రపరిచాడండి? విశ్వాసం ద్వారా. నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఎప్పుడైతే దేవుని వాక్యం విన్నావో, నువ్వు ఎప్పుడైతే ఆయన వాక్యం నిన్ను ప్రత్యక్షతలో నుంచి ఎవరో నేను తాకాడో, ఆ దినం నీకు విశ్వాసం వస్తుంది. అక్కడ ఒక మాట ఉంది, అపోస్తల కార్యాలు చదవక మళ్ళీ ఆ మాట, చదువ మాట, వారి హృదయములను విశ్వాసం వల్ల ఏం చేశాడు ప్రభు? పవిత్రపరిచాడు. ఎప్పుడైతే విశ్వాసం వల్ల హృదయం పవిత్రపరచబడ్డదో ఆ వ్యక్తి ఏం కలిగి ఉంటాడండి? పవిత్రమైన హృదయం కలిగి ఉంటాడు, శుద్ధ హృదయం కలిగి ఉంటాడు. ఆ వ్యక్తి ఎలా చేస్తాడంటే ఆరాధన యథార్థంగా చేస్తాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తిలో వాక్యం ఉంటుందో, ఆ వాక్యం ఉన్న వ్యక్తి ఎలాగ ఉంటాడండి? చెప్పాలి. వాక్యము సత్యం, వాక్యము దేవుడు, వాక్యము ఏమైంది చెప్పండి? వాక్యం యథార్థమైంది. నా జీవితంలో నా హృదయంలో వాక్యం ఉన్నప్పుడు ఆ వ్యక్తిలో సత్యం ఉంటుంది. ఆ వాక్యం మనలో ఉన్నప్పుడు యథార్థత ఉంటుంది. ఆ వాక్యం మనలో ఎప్పుడైతే ఉంటుందో ఏమొస్తుందండి? పరిశుద్ధత వస్తుంది. అందుకే కీర్తనకారుడు 119వ అధ్యాయంలో ఒక మాట అంటాడు చూడండి. 119వ అధ్యాయము ఇక్కడ ఒక మాట ఉంటుంది, చదవండి. 11వ వచనం. నీ ఎదుటి నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము అది. ఒక వ్యక్తిలో వాక్యం ఎప్పుడైతే ఉందో ఆ వ్యక్తి పాపం చేయడు. పాపం చేయలేదంటే ఆ వ్యక్తి హృదయం ఎలాగుందండి? చెప్పాలి. దేవుని వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క హృదయం ఎలా ఉంటుంది? యథార్థంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది, సత్యమే మాట్లాడతాడు. ఇంకేం చేస్తాడండి? ఈ సమయంలో దేవుడిని ఎలా ఆరాధిస్తాడు? యోహాను సువార్త 4:24 ఏముంది? దేవుడు ఆత్మ గనుక ఆత్మతోనూ సత్యముతోను. అది ఆ వాక్యం. అంటే వాక్యం అంటే ఎవరో? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని. ఆ వాక్యము ఎవరు? దేవుడు. అంటే ఆ వాక్యము దేవుడు నీలో ఉంటాడు. ఎప్పుడైతే దేవుడు నీలో ఉన్నాడో అక్కడ ఒక మాట ఉంటుంది, ఆ వ్యక్తి ప్రభుని ఆత్మతోనూ సత్యంతో ఆరాధిస్తాడు. మరి విశ్వాసం వల్ల హృదయాన్ని దేవుడు ఏం చేశాడండి? పవిత్రపరుస్తాడు. మనం ఒకప్పుడు అవిశ్వాసం, అపవిత్రులమైన హృదయం కలిగిన వాళ్ళు, విశ్వాసం లేని దుష్ట హృదయం కలిగిన వాళ్ళు, దేవుడు లేని వారు. అయితే ప్రభు విశ్వాసం వల్ల ప్రభు ఏం చేశాడు? ఆ హృదయాన్ని పవిత్రపరిచేసాడు. చూసారండి, చాలామంది దేహానికి సబ్బు రాసుకుంటారు, దేహం ఉన్న మట్టిపోతుంది. చాలామంది జ్వరాలు వచ్చినప్పుడు ట్యాబ్లెట్లు వేసుకుంటారు, ఇన్ఫెక్షన్ అవుతుంది. అవి ట్యాబ్లెట్ల వల్ల ఏమవుద్దా? దేహంలో రోగం పోద్ది. కానీ ఒక వ్యక్తిలో ఉన్న హృదయము అపవిత్రమైంది, చెడ్డది ఉంది. ఈ చెడ్డది పోవాలంటే ఏముండాలండి? విశ్వాసం. ఆ విశ్వాసం ద్వారా హృదయాల్ని ప్రభు పవిత్రం. ఎలా విశ్వాసం కలిగిద్ది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము అక్కడ మాట చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట రాశారు చూడండి. 14వ వచనం కలిసి చదవండి. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం కూడా వ్యర్థం. చూసారండి, విశ్వాసం కూడా వ్యర్థమే. ప్రభువుకి లేవలేదనుకోండి, మన పాపాల నిమిత్తమైన శిలువపై మరణించాడు, సమాధి చేయబడ్డాడు. ఆ సమాధిలో ఉన్నాడు అనుకోండి, ఇంక నీకు నాకు విశ్వాసం వ్యర్థం. అది ఆ వ్యర్థమైన విశ్వాసంతో ప్రభుని మనం ఆరాధించలేం, అది వ్యర్థం. అది ఆ హృదయం కూడా ఎలాగుంటుంది? అపవిత్రంగా ఉంటుంది, దుష్ట హృదయమే, పాపము ఉంటుంది. అయితే ఇక్కడ ఒక మాట ఉంది, 15వ వచనం. దేవుడు క్రీస్తుని లేపనని ఆయన గురించి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాం కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయన లేపలేదు కనుక మేము దేవుని విషయమే అబద్ధ సాక్షులుగా అగుపడుచున్నాం. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపంలోనే ఉన్నారు. అంటే
ప్రభు లేపబడకపోతే మనం ఇంకెక్కడ ఉన్నామండి? ఆయన లేచాడు కాబట్టి, లేచినందు విశ్వాసం ఉంచావు కాబట్టి నీలేం లేదు, పాపం లేదు. ఆ విశ్వాసం ఏముంది నీలో? చదవండి, అక్కడ మాట ఉంటుంది, 3-4 వచనాలు. నాకు ఈబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తమే మృతి పొంది సమాధి చేయబడును, లేఖనముల ప్రకారం 3వ దినాన లేపబడ్డాడు. ఆయన లేపబడ్డాడు కాబట్టి ఆ విశ్వాసాన్ని బట్టి మన హృదయం ఏమైందండి? పవిత్రపరచబడ్డది. అందుకే అపోస్తలుడైన తిమోతికి రాస్తూ పౌలు గారు అంటారు, ఏమని రాశాడండి? పవిత్రమైన హృదయం. అది ఒకప్పుడు మంద కూడా వ్యాధితో ఉంది ఆ హృదయం, అపవిత్రంగా ఉంది ఆ హృదయం, దుష్ట విశ్వాసం లేని హృదయం ఉంది. అయితే ఇప్పుడైతే ప్రభు మనల్ని పవిత్రపరిచాడు విశ్వాసం ద్వారా. ఎవరైతే పవిత్రపరచబడ్డారో వాళ్ళు ఈ దినాన ప్రభుని ఎలా ఆరాధిస్తారండి? ఆత్మతోనూ సత్యం. ఇటువంటి ఆరాధన ప్రభు కోరుచున్నాడు. యథార్థమైన ఆరాధన ఉండాలి. దావీదు జీవితం గురించి, అందుకే దావీదు ఆ పేరు చూడండి, దావీదు సమస్తమును సంపాదించుకున్నాడు. ఎందుకు సంపాదించుకున్నాడంటే ఆయన హృదయం యథార్థంగా ఉంది, అందుకే ఆరాధిస్తున్నాడు. నా పూర్ణ హృదయంతో నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఆయన నా జీవితాలు కూడా అటువంటి హృదయం కలిగి ఉండాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైంది. మోసం ఏంటంటే నీ హృదయమే నిన్ను మోసం చేస్తుంది. ఎందుకంటే ఆ హృదయంలో ఏముంది చెప్పండి? ఏమంటుంది చూడండి, ఒక మాట, కీర్తన గ్రంథం 41 అధ్యాయం 6వ వచనం. ఒకడు నన్ను చూడవచ్చిన యెడల వాడు అబద్ధమాడును, వాని హృదయం పాపమును పోగు చేసుకుంది. హృదయం ఏం పోగు చేసుకుంటుందండి? పాపం. అబద్ధం ఆడినప్పుడు కూడా ఆ హృదయంలోకి ఏం వెళ్ళిపోతుంది? పాపాన్ని పోగు చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే పాపం ఉందో ఆ వ్యక్తిలో, ఒక మాట రాయబడ్డది యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథం 32 అధ్యాయం 6వ వచనం చదవండి. చూసారండి, హృదయపూర్వకంగా ఏం చేస్తున్నారు వాళ్ళు? హృదయం కూడా సహకరిస్తుంది పాపం చేయడానికి. హృదయపూర్వకంగా పాపం చేస్తారంట. ఇంకో మాట ఉంటుంది చూడండి, అదే యెషయా గ్రంథంలో 29 అధ్యాయం 13వ వచనం చదవండి. చాలండి. హృదయం ఏమైపోయిందండి? పాపం ఉండడం వల్ల దేవునికి దూరం అయిపోద్ది. దేవునికి మనిషికి మధ్యన ఏముంటుందంటే పాపం. ఈ పాపం ఉన్నప్పుడు ఆ వ్యక్తి యథార్థమైన హృదయం కలిగిన వాడు కాదు, పవిత్రమైన హృదయం కలిగిన వాడు కాదు. ప్రభువుని ఆత్మతో సత్యంతో ఆరాధించలేడు. ఎందుకంటే హృదయంలో పాపం ఉంది. పాపం ఉన్నప్పుడు సత్యం ఉండదు, వాక్యం ఉండదు. అందుకే మన హృదయాలను కూడా ప్రభు పవిత్రపరచడానికి ఆయన పరలోకము నుండి ఈ లోకానికి నరుడిగా దిగి వచ్చాడు. ఆయన మన పాపాల కొరకే సిలువపై మరణించాడు, సమాధి చేయబడ్డాడు. మరి ఆయన ఏ హృదయం ఇస్తాడండి? నూతన హృదయం. నూతన హృదయం ఆయన ఇచ్చినప్పుడు మనలో ఆయన ఎలా ఆరాధిస్తామంటే, దావీదు కూడా ఆరాధించాడు. దావీదు కూడా పాపం చేసినవాడే. ఆయన గత దినాల్లో మన జ్ఞాపకం, నా బాల్య పాపములు జ్ఞాపం చేసుకోవద్దన్నాడు. దావీదు కూడా పాపం చేశాడు బాల్య దినాల్లో. ఆ మాట గత దినాల్లో మనం జ్ఞాపం చేసుకో అంటే దేవుడు దావీదుకి ఎటువంటి హృదయం ఇచ్చాడంటే యథార్థమైన హృదయం ఇచ్చాడు. అది ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం కూడా ప్రభువుని ఆరాధించాలంటే, ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలంటే మన హృదయం ఎలాగ ఉండాలండి? యథార్థంగా ఉండాలి. యథార్థంగా ఉండాలి. యథార్థత అంటే ఎటువంటి లోపం ఉండదన్నమాట. ప్రభువుని ఆరాధిస్తారు. మనుషులకు ఇష్టమైన ఆరాధన కాదండి. ఎవరికి కావాలండి? దేవునికి ఇష్టమైన ఆరాధన కావాలి. అటువంటి ఆరాధన ప్రభు కోరుచున్నాడు. మరి ఈ సమయంలో ఉన్న వాక్యాన్ని బట్టి మనం ఏంద్రో ఆయన హృదయాన్ని చూస్తున్నాడు. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన హృదయాన్ని చూస్తున్నాడు. చివరికి ఒక మాట చూడండి, అపోస్తల కార్యములు
అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 21వ వచనం. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. చూసారండి, నీ హృదయము దేవుని యందు సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఎందుకు లేవన్నాడు అక్కడ? చదవండి 22వ వచనం. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకుని మారు మనసు పొంది ప్రభువుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములు ఉన్నట్టు నాకు కనబడుతుంది. ఎక్కడున్నాడంటే ఈ వ్యక్తి దేవుని ఎదుట సరైన హృదయం కాదు కాబట్టి. ఎందుకు కాలేదంటే ఎక్కడ ఎలా ఉన్నాడు ఆ వ్యక్తి? చెడుతనంతో ఉన్నాడు. రెండోది ఎలా ఉన్నాడండి? దుష్టత్వములో ఉన్నాడంట, దుర్నీతి బంధకములు ఉన్నాడంట. అటువంటి వ్యక్తి హృదయం ఎలాగుంటుంది? దేవుని ఎదుట సరైనది కాదు. ఏం చేశాడంటే ఆ వ్యక్తి? 19వ వచనం. వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి చేతుల మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఈడని అడిగి. అంటే డబ్బు ద్వారా సంపాదించుకుందాం అనుకుంటున్నాడు పరిశుద్ధాత్మని. అందుకే అదేనా పేతురు గారు ఏమన్నారండి? నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు. ఒకవేళ నీ హృదయం అపవిత్రంగా ఉంటే, పాపం ఉంటే, విశ్వాసం లేకుండా ఉంటే, నువ్వు ఈ దినాన దేవుణ్ణి ఆరాధించడానికి నీ హృదయము సరైనది కాదు. ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఎందుకని లేవన్నాడైనా? ఆ హృదయం చెడుతనం ఉంది. ఏముందండి? హృదయంలో చెడుతనం ఉంది, దుష్టత్వములు ఉన్నాడు, దుర్నీతులు ఉన్నాడు. అటువంటి వారు ప్రభువుని ఆరాధించడానికి వారి హృదయం సరైనది కాదు. ఎవరైతే విశ్వాసం వల్ల హృదయం పవిత్రపరచబడ్డదో, శుద్ధ హృదయం కలిగిన వారు ఉన్నారో, ఎవరైతే వాక్యాన్ని యథార్థంగా వారి హృదయంలో ఉంచుకున్నారో వారు మాత్రమే ఈ ప్రభుని సమయంలో ఆత్మతోనూ సత్యంతో ఆరాధిస్తారు. అటువంటి ఆరాధన ప్రభు కోరుచున్నాడు. మరి ఇన్న వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రభుని ఆరాధిద్దాం.